నమస్తే అండి. నేను మీ అడ్వకేట్ శ్వేత. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాము, సర్ఫేసీ యాక్ట్ నోటీస్ వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. దాని అర్థం తెలీదు, అది ఎందుకు పంపించారో కూడా చాలామందికి తెలీదు. సో వీళ్ళకి తెలియని వాళ్ళకి ఈ వీడియో దిస్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ అండి. వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఏంటి అని అంటే, యూజువల్లీ మనము ఇంటి పైన కానీ స్థలం పైన కానీ లోన్ ఎక్వైర్ చేసినప్పుడు ఎప్పుడైతే మనము ఎన్పిఏ అవుతామో, ఎన్పిఏ అంటే 3 times కాన్సిక్యూటివ్గా కానీ అక్కడక్కడ 3 times మనకి సరిగ్గా పేమెంట్స్ చేయనప్పుడు మన ఈఎంఐస్ ఏవైతే ఉన్నాయో అవి పే చేయనప్పుడు దాన్ని ఎన్పిఏగా పరిగణిస్తారనమాట బ్యాంకర్స్. అంటే వీళ్ళు కట్టలేకపోతున్నారు, వీళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతున్నారు ఈఎంఐస్ పే చేయడానికి అని వాళ్ళు అలర్ట్ అయిపోతారు. సో బ్యాంకర్స్కి ఉన్న ఆయుధం ఏంటి అంటే సర్ఫేసీ యాక్ట్. ఈ సర్ఫేసీ యాక్ట్ ఏంటి అని అంటే సెక్యూరిటైజేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్స్ అండ్ సెక్యూరిటీ ఇంట్రెస్ట్ అనమాట. ఈ యాక్ట్ ద్వారా బ్యాంకర్స్కి ఏం హెల్ప్ఫుల్ జరుగుతుంది అని అంటే, ఏదైతే ప్రాపర్టీ మనం పెట్టి ఉన్నామో వాళ్ళ దగ్గర అది పూర్తిగా కంప్లీట్గా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడానికి, ఆ తర్వాత వేలంపాట వేసి దాన్ని అమ్ముకొని ఆ డబ్బుని ఏదైతే మనకి వాళ్ళు అప్పుగా ఇచ్చారో ఆ డబ్బుని వాళ్ళు పొందడానికి కానీ రికవర్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది అనమాట. సో చాలా సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటామంటే, మనము బ్యాంకర్స్ నోటీసులు పంపిస్తారు, ఒక్కోసారి అవకతవకలకు కూడా పాల్పడతాయి. ఎందుకంటే ఒక్కోసారి పంపించరు కూడా. ఎటువంటి డిస్క్రిపెన్సీస్ ఉన్నా కానీ ఇఫ్ ఎట్ ఆల్ మీకు నోటీసెస్ అనేవి ఇంటికి పంపించినా ఇంటి దగ్గర అతికిచ్చినా దాన్ని చింపేయకండి. ఫస్ట్ ఫోటో తీసుకోండి. అండ్ బ్యాంక్ దగ్గర నుంచి నోటీసెస్ వచ్చినప్పుడు భయానికి గురయ్యి దాన్ని పక్కన పెట్టేయకుండా దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఏముందో చూడండి. మీకు ఒకవేళ దాంట్లో ఏముందో మీకు అర్థం కాకపోతే డెఫినెట్గా ఒక అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర నుంచి కనుక్కోండి. సరే, ఏం నోటీస్ వచ్చింది, డిమాండ్ నోటీస్ వచ్చిందా, 13(2) నోటీస్ పంపించారా, 13(4) లేదు అని అంటే పొసెషన్ తీసేసుకుంటాము అని చెప్తున్నారా, లేదు అని అంటే వేలంపాటకు వెళ్ళిపోతాము అని చెప్తున్నారా, ఆ నోటీస్ ద్వారా బ్యాంక్ మనకి ఏం కన్వే చేయాలనుకుంటుంది అనేది డెఫినెట్గా మనం చూసుకోవాలండి. ఆ నోటీసెస్ ఏవి ఓపెన్ చేయకుండా సడన్గా ఒకరోజు ఒక పోలీస్ వ్యక్తి అండ్ ఒక అడ్వకేట్ వచ్చి ఇంటి దగ్గర అది ఏదైతే నోటీస్ ఉందో అది అతికిచ్చేసి, మీరు ఇప్పుడు 10 నిమిషాల్లో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, మీకు టైం ఇవ్వము, మీకు ఆల్రెడీ నోటీస్ ఇచ్చేసాము, ఆ 15 రోజుల టైం కూడా అయిపోయింది, ఇప్పుడు కట్టుబట్టలతో ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు అది ఎట్లాంటి పరిస్థితో మీకు అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితులు మనకు రాకూడదు అని అంటే ముందే మనము జాగ్రత్త పడాలి. ఈ నోటీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ చేసుకొని చూడాలి. మనం డెఫినెట్గా ఇటువంటి వాటిపైన డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే కోర్టు ఉంటుందండి సెపరేట్గా, దాన్ని అప్రోచ్ అవ్వచ్చు.